హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. నేను ఈ వీడియోలో బ్లౌజ్కి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు ఉదాహరణకి 32 సైజుకి సంబంధించి హ్యాండ్స్ కటింగ్ చూపించబోతున్నాను. చెస్ట్ 32 అయితే ఆమ్ రౌండ్ అనేది 14 ఇంచులు ఉంటుంది సుమారుగా. దాన్ని బై 2 చేస్తే 7 ఇంచెస్ వస్తుంది. అది అలా పక్కన గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చెస్ట్ అనేది 32 కాబట్టి దాన్ని బై 10 చేస్తే 3.2 వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ సైడ్ ఇదనమాట, హ్యాండ్ లెంత్ తీసుకుంటాము. నేను పేపర్ మీద చూపిస్తున్నాను కదా, హ్యాండ్ లెంత్ అని రాస్తున్నాను కదా, అది ఫోల్డింగ్ సైడ్ అనమాట. మనం తీసుకునే క్లాత్ ఫోల్డ్ అయ్యి వస్తుంది అనమాట. హ్యాండ్ ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో మనం అంత లెంత్ తీసుకోవచ్చు, అది మన రిక్వైర్మెంట్ని బట్టి. తర్వాత మనం తీసుకోవాలనుకున్న లెంత్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. అది టాప్ పొజిషన్ అనమాట. నేను చూపించింది లైన్ డ్రా చేశాను కదా, అక్కడి నుంచి 32ని బై 2 చేస్తే 3.2 వచ్చింది కదా. 3.2 మెజర్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. నేను చెప్పిన విధంగా ఈ విధంగా కనుక కట్ చేస్తే హ్యాండ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అలాగే చంకలది ఎటువంటి ముడతలు అనేవి రావన్నమాట. 3.2 పై లైన్ కింద లైన్ చూపించాను కదా, అక్కడి నుంచి 3.2 అనమాట. ఆమ్ రౌండ్ 7 ఇంచెస్ చూపించాను కదా, 14/2 7 ఇంచెస్ చెప్పాను కదా. 7 ఇంచెస్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలాగా నేను చూపిస్తున్నట్టు స్కేల్తో గీస్తున్నాను కదా, అలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ 7 ఇంచెస్లో సగంలో అంటే 3.5 దగ్గర సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేయండి. అక్కడి నుంచి పైకి ఒక 1/2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, ఒక లైన్ చూసారా నేను ఎలా డ్రా చేశానో అలా డ్రా చేసి చూడండి. నేను స్కేల్తో ఎలా డ్రా చేస్తున్నానో అలా కలపండి. కలిపి అలా కొద్దిగా పెంచుకుంటూ వచ్చి పైన ఉన్న లైన్కి కలపాలన్నమాట. బాగా ఎడ్జ్లో కలపకూడదు. చూడండి నేను ఏ విధంగా కలిపానో, ఒక 1 ఇంచ్ వదిలేని చూడండి. 32 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఫ్లాట్గానే డ్రా చేశాను అనమాట. 1 ఇంచ్ తర్వాత పైన కలిపాను. మీకు నేను డ్రా చేసింది అబ్జర్వ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు నేను గీసిన కర్వ్ అనేది బ్యాక్ది అనమాట, బ్యాక్ పార్ట్కి వచ్చి హ్యాండ్ పార్ట్ అనమాట. ఇప్పుడు పైన కర్వ్ తిప్పాను కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ మధ్యలోని మొత్తం 3/4 వచ్చిందనమాట సుమారుగా. బ్యాక్ కర్వ్కి క్రాస్గా డ్రా చేసిన లైన్కి మధ్యలో ఒక మార్క్ పెట్టండి. తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అక్కడ 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టండి. మార్క్ చేసుకున్న 2 పాయింట్లని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి. పైన 1 ఇంచ్ ఫ్లాట్గా పెట్టాను కదా, అక్కడికి కలిపేయాలన్నమాట. ఈ విధంగా డ్రా చేస్తే ఫ్రంట్ సైడ్ ఆర్మ్ కర్వ్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. మొత్తానికి కట్ చేసి పార్ట్ అనేది ఒక లీఫ్ ఆకారంలో వస్తుంది. చూడండి ఆకారంలో వచ్చింది కదా, అలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టే. తర్వాత ఎంత ఖర్చు పెట్టుకుంటాం అనేది మన ఇష్టం. అంత ఖర్చు హ్యాండ్కి పెట్టుకోవాలి. కింద ఉన్న పార్ట్ హ్యాండ్ లూజ్ అనమాట. నేను ఇప్పుడు కొలతలు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ పార్ట్ 6 ఇంచెస్ వచ్చింది కదా, హ్యాండ్ లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది. క్రాస్గా డ్రా చేసిన లైన్ 7 ఇంచెస్, పైన 1/2 ఇంచ్ అనమాట క్రాస్గా డ్రా చేసిన లైన్కి. ఇప్పుడు నేను ఆర్మ్ కర్వ్ అనేది మెజర్ చేసి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా వస్తుంది 7 ఇంచెస్. చూసారా, బ్యాక్ సైడ్ కూడా అలాగే వస్తుంది చూడండి, 7 ఇంచెస్. ఈ విధంగా కట్ చేసుకుంటే ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందంటే మనం పర్ఫెక్ట్గా కట్ చేసినట్టే. ఈ విధంగా మనం బ్లౌజ్లో కట్ చేసిన ఆర్మ్ రౌండ్కి ఇది సమానంగా వచ్చినప్పుడు, జాయిన్ చేసినప్పుడు ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు 32 సైజు హ్యాండ్స్ మనం కట్ చేసుకున్నాం కదా, అదేవిధంగా 34 సైజ్కి ఆర్మ్ రౌండ్ ఎంత ఉంటుంది, కటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. మీరు ఇదే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు 34 సైజు చెస్ట్ అయితే దానికి ఆర్మ్ రౌండ్ ఎంత ఉంటుందండి, సుమారుగా అయితే 15 ఇంచులు వస్తుంది ఆర్మ్ రౌండ్ అనేది. నేను సుమారుగా మ్యాక్సిమం ఉండి స్టాండర్డ్ కొలతలు చెప్తున్నానండి. ఆర్మ్ రౌండ్ ఎంత ఉంటే దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 34 సైజ్కి 15 ఇంచుల ఆర్మ్ రౌండ్ చెప్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. అంటే ఎంత ఉంటే లూజ్ అనేది అంత తీసుకోవచ్చండి. నేను మ్యాక్సిమం స్టాండర్డ్గా ఉండే కొలతలు చెప్తున్నాను అన్నాను కదా. ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ అనేది హ్యాండ్ లెంత్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్ లెంత్ టాప్ నుంచి 34 చెస్ట్ కదా, బై 4 చేస్తే 3.4 అనమాట. 3 ఇంచులు 4 గీత దగ్గర ఒక మార్క్ చేసి అక్కడ ఒక లైను, టాప్లో ఒక లైను డ్రా చేయాలి అడ్డంగా. ఎంత చెస్ట్ అయితే దాన్ని బై 10 చేస్తే అంత అనమాట. 3.4 అంటే 3 ఇంచులు 4 గీతలు.
ఇప్పుడు చంక రౌండ్ అనేది 15 ఇంచెస్ కదండి. 15 ఇంచెస్ని బై 2 చేస్తే 7.5 ఇంచెస్ వస్తుందన్నమాట. 7.5 ఇంచ్ని కింద లైన్ వరకు కరెక్ట్గా 7.5 ఇంచెస్ వచ్చే వరకు మార్క్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. సేమ్ నేను ఇంతకుముందు చెప్పినలాగే మీకు విత్ ప్రూఫ్తో మెజర్ చేసి చూపిస్తాను చూడండి. 7.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మధ్యలో సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. అలా ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంతైతే అంత తీసుకోండి. 5.5 ఇంచెస్ కదా హ్యాండ్ లూజ్, అది మార్క్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఖర్చు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అది మీ రిక్వైర్మెంట్ అనమాట. ఖర్చు యాడ్ చేసుకోండి. బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఈ విధంగా కనుక నేర్చుకున్నారనుకోండి, హ్యాండ్స్ అనేవి మీకు కటింగ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే, అందులో డౌట్ ఏమీ ఉండదు. ఇప్పుడు నేను కొలిచి చూపిస్తున్న లైన్ చూడండి, 6.5 ఇంచెస్ వచ్చింది కదా. ఆ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. హ్యాండ్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ వస్తుందండి. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అలాగే వస్తుంది. ఆల్మోస్ట్ హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్ కదా, ఆ మధ్యలో డ్రా చేసిన లైన్ 6.5 ఇంచెస్ అయిందనమాట. క్రాస్ లైన్ 7.5 ఇంచెస్. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఇలాగే వస్తాయండి. ఈ కొలతలు ఈ లెక్కలు అనేవి గుర్తుపెట్టుకుంటే చాలా బాగా కట్ చేయగలుగుతారు. 7.5 ఇంచెస్కి మధ్యలో సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేయండి. 3.75 అనమాట. మార్క్ చేసి ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత స్కేల్తో నేను చూపించిన విధంగా ఒక లైను తీసుకోండి. ఇలా అయితే మీరు సింపుల్గా కర్వ్ తిప్పచ్చు అనమాట. చూడండి, అక్కడి నుంచి పైకి అలా 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 కొద్దిగా కలుపుతూ అలా పైన ఉన్న లైన్కి కలిపేయండి. అంటే బ్యాక్ సైడ్ ఆర్మ్ కర్వ్ అనేది రెడీ అయిపోయినట్టేనమాట. చూసారా, ఎగుడు దిగుడు లేకుండా అలా కరెక్ట్గా పైన ఉన్న లైన్కి టచ్ అవ్వాలన్నమాట. 1.25 ఇంచెస్ వచ్చిందనమాట. ఫ్లాట్గా ఉన్నది పైన 1.25 ఇంచెస్ వచ్చింది. ఆ క్రాస్గా ఉన్న లైన్కి పై లైన్కి మధ్యలో ఒక పాయింట్, కింద ఇటువైపు ఒక 1/2 ఇంచే అనమాట. మళ్ళీ సేమ్ ఫ్రంట్ సైడ్ ఆర్మ్ కర్వ్ ఇలా డ్రా చేయాలి. 32 సైజ్కి ఎలా డ్రా చేశాను ఆ విధంగానమాట. సేమ్ అంతే, ఇంకన్నీ అంతే. ఆర్మ్ రౌండ్ అంతా చూసుకోవడం, మళ్ళీ క్రాస్గా డ్రా చేయడం, చెస్ట్నేమో బయట చేసుకోవడం, సేమ్ అదే విధంగా కట్ చేస్తే మీకు ఇంకా ప్రతి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మీరు చాలా బాగా కట్ చేసేయగలుగుతారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ లెర్నింగ్. బాయ్ ఫ్రెండ్స్.